హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కుకింగ్స్. చికెన్ని సింపుల్గా, ఈజీగా, అలాగే టేస్టీగా చేసుకోవాలంటే ఈ మెథడ్ని ఫాలో అండి. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం సాజీరా అలాగే ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఒక 50% ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా అలాగే కరివేపాకు వేసుకోండి. తర్వాత ఆనియన్స్ గోల్డెన్ షేడ్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పసుపు వేసి మిక్స్ చేసుకొని ఒక 1 టమాటో చాలు వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయాలి. టమాటో బాగా మెత్తగా అయ్యాక అప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి క్యాప్ పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ అలా క్యాప్ పెట్టేస్తే చికెన్లోకి వాటర్ వస్తాయి. వాటర్ వచ్చినాక మనం కారం, ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. అప్పుడు అవసరం ఉంటే మనం వాటర్ వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలా ఒక 5 మినిట్స్‌కి అలా చెక్ చేస్తూ ఉంటే ఒక 10-15 మినిట్స్‌లో పీస్ ఉడికిపోద్ది. అప్పుడు మనం కొత్తిమీర ఇంకా మసాలా యాడ్ చేసుకొని ఆఫ్ చేస్తే అయిపోద్ది. అంతే, టేస్టీ చికెన్ రెడీ. అది కూడా ఒక 20 మినిట్స్‌లో. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గనుక ఈ వీడియో నచ్చితే నైస్ అని కామెంట్ చేయండి.